బేసిక్‌గా ఒకటేనండి. మన దగ్గర ఏదైనా సరే మేము చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే వ్యభిచారం. అదానీ వస్తే దోచిపెట్టినట్టు ఇదివరకు. ఇప్పుడు అదానీ వస్తే పెట్టుబడులు పెట్టినట్టు. అంబానీ ఇదివరకు వస్తే దోచిపెట్టినట్టు. ఇప్పుడు అంబానీ వస్తే గనక రాష్ట్రాన్ని చూసి, ప్రభుత్వాన్ని చూసి పెట్టుబడులు పెట్టినట్టు. అలాగే జిందాల్ ఇంతకుముందు వస్తే పెద్ద దొంగ, అంబానీని కూడా ఏడిపిచ్చుకు తిన్నోడాడు. అలాంటి నీచుడికి ఆ భూములు ఇచ్చేది. అదే ఇప్పుడు జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ పెడితే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నట్టు. ఇవి మనకు ఉన్నటువంటి దరిద్రం. మనకేంటంటే మీడియా అనేటటువంటిది నిజాయితీ చచ్చిపోయింది. తాము ఏ పార్టీలకు కొమ్ము కాస్తారో దానికోసం ప్రవర్తిస్తూ రాష్ట్ర నాశనమైన పర్లేదు, దేశం నాశనమైన పర్లేదు, ప్రజలకి మనం ఎలాగ అంటే ప్రజల మైండ్ని డిక్టేట్ చేస్తున్నాయి ఇవి. ఓ రకంగా హిప్నటైజ్ చేస్తున్నాయి వాళ్ళ వాళ్ళ వార్తల ద్వారా. అంతకు మించి ఏం లేదు. మీకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చెప్తానే వచ్చా. డిజిటలైజేషన్ అండ్ రీసర్వే అండ్ డిజిటలైజేషన్ ఇది కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం. దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడెక్కడోళ్ళు ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు ఇండియాకి. ఇది చంద్రబాబుని చూసినో జగన్మోహన్ రెడ్డిని చూసినో కాదు వచ్చేది. భారత ప్రభుత్వాన్ని చూసి వస్తారు ఇండియాలోకి వచ్చేవాడు ఏ రాష్ట్రం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంత గైడ్ చేస్తుంది, రాష్ట్రాలు అప్పుడు అందులో భాగంగా ట్రై చేస్తాయి. దిస్ ఈజ్ ఎ ఫార్ములా. ఎక్కువగా ఏ కంపెనీలు అయినా సరే తాము వచ్చి పెట్టుబడి పెట్టేటప్పుడు ఆల్రెడీ వాళ్ళు మార్కెట్ అంతా ప్రిపేర్ చేసుకుని వస్తారు. ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎట్లా ఉన్నాయి రా మెటీరియల్ ఏంటి ఇదంతా కూడా వచ్చి మేము ఈ ఏరియాలో పెడతామని వాళ్ళు అడుగుతారు, పెట్టుకోమంటారు. సాధారణంగా అహ్మదాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంతా అటు పెడతామంటారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కూడా పెడతామంటారు, తమిళనాడు పెడుతుంటారు, మన దక్షిణాదిలోకి వచ్చేటప్పుడు కర్ణాటక పెడుతుంటారు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి